హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ఫన్నీ లవ్ స్టోరీ గురించి. జాతకాలు, న్యూమరాలజీ పిచ్చితో జీవిస్తున్న ఒకడు, అతని జీవితంలోకి ఊహించని విధంగా వచ్చే ఒక అమ్మాయి. ఈ జంట లవ్ జరిగి పెళ్లి దాకా వెళ్తుందా, లేక జాతక దోషం వల్ల అంతా తలకిందులవుతుందా? ఈ రహస్యం తెలుసుకోవాలంటే సరదాగా కూర్చొని ఈ స్టోరీ వినాల్సిందే. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అదే విష్ణు విన్యాసం. విష్ణు ఒంగోలులోని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తాడు. అతనికి జాతకాలు, న్యూమరాలజీ, వాస్తు అంటే తీవ్రమైన పిచ్చి. ఏ చిన్న పని చేయాలన్నా ముందు జ్యోతిష్యుని అడిగి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో లేదో చూసుకుంటాడు. అందుకే 30 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి కాలేదు. అదే కాలేజీలో కొత్తగా సీనియర్ లెక్చరర్గా చేరుతుంది మనీషా. ఆమె చాలా బోల్డ్, విచిత్రమైన ప్రవర్తన ఉంటుంది. మొదటి రోజే విష్ణుని తన టీంలోకి తీసుకుంటుంది. త్వరలోనే ఆమె విష్ణుతో బయటకు వెళ్తుంది. ఆ తర్వాత ఆమె విష్ణుతో బయటకు వెళ్తుంది. సిగరెట్, మద్యం అడుగుతుంది. చివరికి ప్రపోజ్ చేస్తుంది. విష్ణు మొదట షాక్ అవుతాడు. కానీ తన జాతకాలు, నెంబర్లు పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయని తెలిసి ఆమెను లవ్ చేయటం మొదలు పెడతాడు. ఇక ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అప్పుడే మనీషా తన జాతకంలో ఉన్న పెద్ద దోషాన్ని బయటపెడుతుంది. ఆమె జాతకంలో మంగళ దోషం లాంటి సమస్య ఉంది. ఆమెను పెళ్లి చేసుకున్నవాడు 6 నెలల్లోనే చనిపోతాడని చెప్తుంది. అందుకే గతంలో ఎన్ని సంబంధాలు వచ్చినా ఎవరూ పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం తెలిసిన విష్ణు షాక్ అవుతాడు. తన జాతక పిచ్చి వల్ల ఇప్పుడు ప్రాణాలకే ముప్పు వచ్చిందని భయపడతాడు. అతని జ్యోతిష్యుడు కూడా దీన్ని వ్యతిరేకిస్తాడు. కానీ మనీషాపై ఉన్న ప్రేమ వల్ల విష్ణు చివరికి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. క్లైమాక్స్లో ఆ దోషం నిజమేనా, లేక అది కేవలం మూఢనమ్మకమా? విష్ణు 6 నెలల తర్వాత బతికి ఉంటాడా, లేక జాతకం గెలుస్తుందా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తంగా ఇది జాతకాలు, మూఢనమ్మకాలపై ఫన్గా తీసిన ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. మరి ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా? ఒకవేళ చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.